ఆయన ఏం చెప్పేవరకు జనం ఊహలు చేస్తూ ఉంటారు కదా. అవును సార్. మరోసారి మెగా బ్రదర్ ట్వీట్ కలకలం. పుష్ప రిలీజ్ సందర్భంగా నాగబాబు గారు చేసిన ఆసక్తికరమైన ట్వీట్. ఇదేంటే స్వామి వివేకానంద కోట్ని నాగబాబు ఎక్స్లో పోస్ట్ చేస్తూ, నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని గుర్తిస్తే దారి మార్చుకోని, ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అని ట్రోల్స్ అవుతుంటే పుష్ప అని అల్లు అర్జున్ గురించి చేశారు అని. వివేకానందుడు అయితే అల్లు అర్జున్ ఉద్దేశించి చేయలేదు. వివేకానందుడు జాతిని జాగృతపరిచిన తొలితరం యోధులు, లేకపోతే వీళ్ళలో పరివ్రాజకుడు ఆయన. వివేకానందుడి ప్రతి చోట అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ అని, యు ఆర్ ది మేకర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని, ఈ రెండు ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి కదా. అల్లు అర్జున్కి కూడా అది వర్తిస్తుంది. ఆయన కూడా అల్లు అర్జున్, ఆయనకు ఒక నేపథ్యం ఉంది. ఇటు మేనమామ, మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు అని ఇటువైపుని స్టార్టింగ్లోనే పాడాడు. కాబట్టి నాకు తెలిసి అల్లు అర్జున్కు తన మూలాలను గురించి ఇదివరకు కూడా మాట్లాడాడు. తమకు సాయం చేసిన వాళ్ళని నిలిపేసిన వాళ్ళు మూలాలను మర్చిపోతే కష్టమని నాగబాబు అప్పుడు అన్నారు. ఇప్పుడేమో అడ్డదారిలో పోతే ఏదో జరుగుతుంది అన్న పద్ధతిలో ఏదో అన్నారు. ఏది అడ్డదారి, నా దారి రహదారి అని రజనీకాంత్ అన్నట్టుగా ఏది నిజమైన దారి అన్నది ఎవరు ఎంచుకున్న మార్గంలో రుజువర్తంతో వెళ్తే అదే వాళ్లకు దారి. ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ సొంతంగా తను ఒక పుష్పగా ఒక మార్గాన్ని వేసుకుంటే దాన్ని అడ్డదారి అనడానికి ఇతరులకు ఏమీ అధికారం ఏమీ లేదు. కుటుంబ పరంగా అంటే అతను ఏమీ ఎవరిని కాదన్నది లేదు. ఎందుకు అసలు అల్లు అర్జున్ పుష్ప ఒక విషయం ఉంటుంది వర్మ, మీరేదో మంచి చర్చ చేస్తుంటే ఎవరైనా ముందు అవనీలే చర్చ అని అనుకుంటారు, కానీ దాంట్లో ఒక పుల్ల వేయాలనో ఒకటి వేయాలనో అనుకోరు. అతను చాలా భారీ ఎత్తున తీసిన ఒక సినిమా రెండో భాగం వస్తుంది. మొదటి భాగం ఊహించనంత ఎవరు ఊహించని స్థాయికి అది వెళ్ళిపోయింది. ఇటువంటిప్పుడు ఎవరైనా అది మంచిగా రావాలని కోరుకుంటారు, కానీ ఈ సమయంలో దాన్ని ఒక రాజకీయ వివాదంగా మార్చడం ఏమాత్రం వాంఛనీయం కాదు. దానికి ఆయన చేసిన మహాపరాధం కూడా ఏమీ లేదు. ఒకవేళ వీర విధేయత ప్రదర్శించలేదు అని అనుకుందాం, వీళ్ళు కోరుకున్నంత విధేయత, లేకపోతే జన సైనికులు చూపించినంత విధేయత. వీళ్ళు జన సైనికులు, ఆయన అర్జున సైనికులు. ఆయన మీద ఇంకో కేసు కూడా పెట్టారు, ఆర్మీ అన్నాడని. నాకు ఒక ఆర్మీ ఉందని. ఆర్మీ అనే మాట వాడకూడదు. ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ ఒకటేనా? ఇండియన్ ఆర్మీని ఏమీ అనకూడదు అన్నారు, కానీ ఆర్మీ అనే మాట వాడొద్దని ఎవరు చెప్పలేదు. గ్రీన్ ఆర్మీ అంటారు, లేకపోతే వెగాస్ ఆర్మీ అంటారు. ఒక లక్ష్యం కోసం పనిచేసి జనసేన, అసలు జనసేన అంటే అర్థం ఏంటండి? జనసేన అంటే కూడా ఆర్మీ అనే కదా అర్థం. సేన అంటే సేన అనే అంటున్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి ఎవరు కేసు పెట్టారో నాకు తెలియదు, కానీ ఆర్మీ అన్నందుకు కేసు. ఇంకా తాజాగా మా ఊళ్ళో ఆమె వాళ్ళది బైరెడ్డి వాళ్ళది మా ఊరే, వాస్తవం మా సొంత ఊరు, సొంత గ్రామం కర్నూలు పక్కనే ఉంటుంది, గారకేపురం అని. అక్కడికి ఆయన సంబంధం బాగా ఉన్న ఊరు. ఆమె పార్లమెంట్ మెంబర్, ఆమె పెట్టారు ఏమని, మీ సెంటిమెంట్ మాకు బాగా కలిసి వచ్చింది అంటే, అప్పుడు మీరు శిల్పా రవిచంద్రారెడ్డిని వచ్చి కలిసి నా సెంటిమెంట్తో ఓడిపోయారు. బైరెడ్డి శబరి ఎంపీ ఆమె, మీ సెంటిమెంట్ కలిసి వచ్చింది, నంద్యాలకు మీరు మళ్ళీ రావడం మంచిదని ఈ విధంగా చెప్తే, సెంటిమెంట్ నిజంగా ఉంటే ఒక సినిమా విడుదలయ్యే రోజు నెగిటివ్ రిమార్క్స్ పెడతారండి ఎవరైనా? నెగిటివ్ రిమార్క్స్ ఆ సినిమా విడుదలయ్యే రోజు నెగిటివ్ రిమార్క్స్ పెట్టడంలో సెంటిమెంట్ ఏముంది? యాంటీ సెంటిమెంటే పూర్తిగా. సెంటిమెంట్ అంటున్నారు కానీ ఇది పూర్తిగా యాంటీ సెంటిమెంటే. కానీ నేను ఒకటైతే చెప్తాను, ఈ సెంటిమెంట్లతో యాంటీ సెంటిమెంట్లతో సినిమాలు కానీ రాజకీయ పార్టీలు కానీ హిట్ కావడం కాకపోవడం వీటి మీద ఆధారపడి ఉండదండి. వీటి మీదే ఆధారపడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. సో నాగబాబు అందులో ఏం మెన్షన్ చేయలేదు. నాగబాబు ఇదివరకు కూడా చేసిన కామెంట్స్ మీద అందరూ స్పందించాక నేను మామూలుగా పెట్టాను, దాని మీద ఏదో చర్చ అయిందా చాలాసార్లు అన్నాడు ఆయన. ఇప్పుడు కూడా నేను వివేకానందుడికి పెడితే వివాదానందులు దాన్ని వివాదంగా మారిస్తే నేనేం చేస్తానని ఆయన రేపు అనొచ్చు. కానీ ఈ టైంలో అది ఏం ప్రభావం చూపుతుందో ఆయనకు తెలియదని మనం అనుకోలేము. పైగా కనెక్షన్ కూడా ఉంది, మూలాలు మర్చిపోవటం ఇవన్నీ. ఇంకా శబరేమో తర్వాత ఆమె ఎంపీ శబరేమో తీసేశారు. కాబట్టి అంటే తీసేశారు అంటే అంతకుముందు పెట్టిన దాంట్లో అంత ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అనే భావించి ఉండాలి. రెండోది, ఈ లోపలే నేను ఇందాక అర్జున సేన వాళ్ళు విపరీతంగా దాని మీద కొంత ట్రోల్స్ అవి వచ్చాయని కూడా అంటున్నారు.
ఇవన్నీ కూడా అండి ఏదో శుభం పలకం అంటే ఏదో అన్నారు అన్నట్టుగా అంత వాంఛనీయమైనవి కాదు. అంటే ఈ శబరి మాట్లాడడంలో కూడా సెటైర్లు ఉన్నాయి సార్. ప్రీ ఎలక్షన్ ఈవెంట్ చేశారు కదా అప్పుడు వచ్చి, అవును. ఇప్పుడు ప్రీ రిలీజ్ చేస్తావరా అని ఆవిడ అన్నాం. అదే ప్రీ ఎలక్షన్ ఈవెంటు, ప్రీ రిలీజ్ ఈవెంటు అంటే అది మాకు కలిసి